మరి మన దగ్గర అమ్మాయిలకేమో మాయ మాటలు చెప్పి ఇది చేసి ఈ లవ్ జిహాద్ ఆ జిహాద్ ఇలాంటిది ఒకటి పెరిగిపోతున్నాయి కదా, మరి ఇలాంటి వాటి పట్ల ఎట్లాంటి చేస్తాం? ఎవరు తప్పు అని అడగండి. ఎవరు తప్పం? పిల్లలది కాదు, మరి పేరెంట్స్ది. ఎలాగంటారు? నువ్వు ఎప్పుడైనా కూర్చోబెట్టే వాళ్ళని, నువ్వు ఎప్పుడైనా మాట్లాడవా? అసలు నీ మొహానికి తెలుసా? నువ్వే పాసిపోయిన కేకులు తినే పోరంబోకివి. మీకు మంచి ఉదాహరణ ఇస్తే పట్టుకుంటారు. చెప్పండి. ఒక అమ్మాయి అమెరికాలో పుట్టింది, తెలుగు అమ్మాయి. దానికి 20 ఏళ్ళు 21 ఏళ్ళు వచ్చాక ఎవరినో నీగ్రోని పెళ్లి చేసుకుని వచ్చింది. వాళ్ళ అమ్మ చాలా హర్ట్ అయిపోయింది. ఏంటే పోయిపోయి నల్లని చేసుకున్నావు అంటే బాగా బ్యాడ్గా ఫేస్ పెడితే, వాట్ మమ్మీ, వాట్ యు ఆర్ టాకింగ్, యూ టోల్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఎవరు తప్పు? అది చిన్నప్పటి నుంచి అదే మాట చెప్పాం కాబట్టి. ఏ ముస్లిము వాళ్ళ పిల్లలకి అంతా ఈక్వల్ అని చెప్పడు, ఏ క్రిస్టియన్ చెప్పడు. ఒక 5 ఏళ్ల గొర్రె పిల్లని అడగండి, 5 ఏళ్ల గొర్రె పిల్లని, లేదు 5 ఏళ్ల మదర్సా పిల్లని అడగండి, స్పష్టంగా ఉంటారు. స్పష్టంగా. మీరు పదే పదే గొర్రె పిల్ల అనే పదం వాడుతుంటారు కదా, ఏంటి దానికి ఏమంటే ఆధారం ఏమైనా ఉందా, దానికి ఏమైనా లెక్క ఉందా, ఏంటంటారు అసలు? ఈ గాడిద మీద కూర్చున్నాను అడగండి, ఈ గాడిద కొడుకుని అడగండి. అంటే ఎలాగా? అంటే ఇప్పుడు నేను మీ పేరు మర్చిపోయాను సార్ అనుకోండి, మీ పేరు మర్చిపోయాను సార్, మిమ్మల్ని ఏమని పిలవాలి? ఇఫ్ ఐ ఫర్గెట్ యువర్ నేమ్, మీ ఆక్యుపేషన్ ఏంటి? జర్నలిస్ట్ నేను సార్. జర్నలిస్ట్ గారు అన్న తప్పేం లేదు. అవును, అది యు ఆర్ ఫర్ దట్ కదా, యు ఆర్ ఫ్రమ్ దట్, అంతే సేమ్. అయ్యో, మీకు అర్థమయ్యేలా చెప్తే కొంచెం అర్థం. ఇంకా చెప్తాను. హౌ మెనీ టైమ్స్ బైబిల్ రిఫర్స్ షీప్? The Bible mentions sheep, lambs and flocks over 500 times. ఎన్నిసార్లు? 500 సార్లు. బైబిల్ గొర్రెలు, గొర్రె పిల్లలు మరియు మందలను 500 సార్లుగా పైగా ప్రస్తావిస్తుంది. ఇది లేఖనంలో ఎక్కువగా ప్రస్తావించబడిన జంతువుగా నిలిచింది. దాంట్లోనే బైబిల్లోనే అది ఎన్నిసార్లు. జర్నలిస్ట్ అని మీరే చెప్పుకున్నారు, కెమెరామెన్ వాడు చెప్పుకున్నాడు, స్టూడెంట్ అని వాడు చెప్పుకున్నాడు, అట్లా గొర్రెలను వాళ్ళు చెప్పుకున్నారు సార్. అంతే సార్. మరి అలాంటప్పుడు దాంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి దాంట్లోకి వచ్చేస్తే పరలోకం అంతా కూడా పిలుస్తుందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటారు. మరి అదిగో పరలోకం పిలిచే మన కోసం సాంగ్ ఉంది సార్. నవలోకం అది, ఇది వెర్రిలోకం అంతే. కానీ మరి దానికి అంటే ఇప్పుడు ఊర్లో ఒక చర్చి కడుతున్నారంటే కనుక వాళ్ళు అడగడం కంటే ఎక్కువ మన నాయకులే సిమెంట్ ఇస్తా, ఇసుక ఇస్తా, కాంక్రీట్ ఇస్తా అని చెప్పేసి అని తోలేస్తున్నారు కదా. ఎందుకంటే రేపొద్దున వీళ్ళ సమాధికి కొన్ని ఇటుకలు ఉండాలని వీళ్ళు ముందుగా ఇస్తున్నారు అంతే. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఒకప్పుడు 5 మంది 10 మంది రికార్డ్స్లో క్రైస్తవులు అని చెప్పేసి చూపిస్తే ఇప్పుడు చర్చిలు చూస్తే 5 6 చర్చిలు వచ్చేస్తున్నాయి. మరి 5 సార్. మీరు కంచికి చెర్ల అని ఒక ఊరుందా? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా అంటే ఎవరు గుర్తు రావాలి నీకు? ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, ఇంకా విశ్వనాథ సత్యనారాయణ గారు గుర్తొస్తారు, పింగళ వెంకయ్య గారు గుర్తు రావాలి, మన దేశ కనకదుర్గమ్మ గుర్తు రావాలి, కృష్ణానది గుర్తు రావాలి. కృష్ణానది అంటే కృష్ణా జిల్లా అంటే కృష్ణానది గుర్తు రావాలి కదా. అవును. ఇలాంటి మహానుభావులు పుట్టిన నేలలో ఎవడు పుట్టాడో తెలియనోడి గురించి చర్చలేని సార్ దరిద్రంగా. ఊరికే సరదాగా ఇక్కడ అడుగుతున్నాను. హౌ మెనీ చర్చెస్ ఇన్ కంచిక చెర్ల? ఇందులో అఫీషియల్లీ కన్స్ట్రక్టెడ్ అనమాట. ఇంకా అనఫిషియల్ 150 ఉంటాయి, సరే 100 ఉంటాయి, 50 ఉంటాయి. ఒక్క నిమిషం. హౌ మెనీ చర్చెస్ నియర్ బై మధురై మీనాక్షి టెంపుల్ విత్ ఇన్ 2 kilometers? అవన్నీ అక్కడ 2 kilometers రేడియస్లో ఉన్నాయా? ఇలా ఇలా ఇవన్నీ మనకు అవసరం లేదు సార్. అంటే అవసరం లేదంటే ఇక్కడ ఇంకొక విషయం అండి, అంటే మైండ్ని ఎలాగ డైవర్ట్ చేస్తున్నారనడానికి ఒక మీరు చెప్పిన దాంట్లోనే కాక మామూలుగా ఉదాహరణ ఏంటంటే కనుక ఇప్పుడు ఆ పుస్తకాన్ని లేదా అక్కడ గ్రంథం లేదా అక్కడ కథానికని తెలుగులోకి అనువదించాలంటే అనువదించుకోవచ్చు, ఎవరో కాదంట్లా. ఇప్పుడు అక్కడ దాన్ని అది తెలుగులోకి అనువదించుకునే రైట్ ఉంటుంది, అది తెలుగులోకి కానీ తెలుగులోకి అనువదించేటప్పుడు అక్కడ ఉన్న విలన్ క్యారెక్టర్స్కి శాస్త్రులు శర్మలు అని పేర్లు ఎందుకు పెట్టాలి వీళ్ళు? అంటే ఇక్కడ నిన్ను మోసం చేయొద్దా?
నిన్ను మోసం చేయడం. ఇప్పుడు వాళ్ళకి మోసం అనేది మంచిని తగినట్టు. మోసం అనేది మంచి. ఇప్పుడు మొరాలిటీ లేకపోతే, ఇప్పుడు ఉదాహరణకి సత్య హరిశ్చంద్రుడిని నక్షత్రకుడు ఎందుకు సార్ ఇన్ని కష్టాలు, నేను అనలేదని ఒక మాట అన్నాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఆయన చేతులు ఎత్తి హరిశ్చంద్రుడు, నక్షత్రకేశ్వర నేను ఎన్ని కష్టాలైనా పడతాను, నన్ను ఈ సత్యపదం నుంచి తప్పించవద్దు అంటాడు. అది మన దేశం. వీళ్ళకి నీతికి సంబంధం లేని జాతి ఇది. ఇప్పుడు నేను నా సెల్లోకి వెళ్ళి కాంటాక్ట్స్లో నీతి లేని అని కొట్టాను సార్, 6 కాంటాక్ట్లు వచ్చినాయి. నీతి లేని గొర్రె అనిల్, నీతి లేని ప్రకాశం జిల్లా పాపి, నీతి లేని బూతు గొర్రె, నీతి లేని పొరంబోకు పాపి, నీతి లేని మంత్రాలైన గొర్రె రవి, సిగ్గులేని నీతి లేని గొర్రె రూపంలోని జర్నలిస్టు. ఇలా రకరకాల పేరు కూడా లేదు ఇందులో. ఓకే, సో ఈ నీతి లేకపోవడం వలన వాడు ఏదైనా చేస్తాడు. వాడికి ఈ దేశం ప్రయారిటీ కాదు. అంటే ఏమైనా ఉదాహరణలు చెప్తారా ఇలా మత మార్పిడి కోసం, దానికోసం? మీకు ఉదాహరణ చెప్పాలంటే, మీకు అక్కమూడు తెలుసా? అక్కమూడు ఎవరు? బావవుతాడు. సరే సార్, ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో అక్కమూడు ఎవరు సార్? అనిలు. ఓకే, హోమియో డాక్టర్ గారు అబ్బాయి, బ్రాహ్మణ అబ్బాయి, బ్రదర్ అనిల్ కుమార్. సో అతను వర్షాలు ఆపుతాడు తెలుసా మీకు? వర్షాలనా? మీరు రేపు ఎప్పుడైనా సెప్టెంబర్ ఆ టైంలో వానలు వస్తే పిలవండి ఫోన్ చేసి. ఏ ఊళ్ళో అయినా సరే వానలు అవే ఆపేస్తాడు. వర్షమా ఆగిపో, ఐ టోల్డ్ సీరియస్లీ అంటాడు. వర్షం ఆగిపోద్ది. మీరు నమ్మాలి. అంతే. ఇంకా ఈ వానలు అవి ఆపుతారు కదా, మరి పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు, ఈ తుఫాన్లు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ దొంగంటారంటారు? వాళ్ళని తీసుకొస్తే డైరెక్ట్గా అయిపోయింది కదా. అదే నా కోరిక. అలాగే మన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు, ఆవిడ ఎలక్ట్ అయిన కొత్తలో విలేకరులు ఏదో అడిగితే, మీరు ఈ డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు అంటే, దేవుడికి మొక్కాను ఈ 5 ఏళ్ళు నేను ఉన్నప్పుడు వానలు రాకూడదని అంది ఆవిడ. తెలియదు ఆవిడకి అనిల్ నెంబర్ అది తెలుసుంటే వాన వచ్చినప్పుడు అనిల్ని పిలుస్తానని చెప్పుండేదేమో. ఇరాన్ వారిని ఆపుతాడు అనిల్. కంగారేంటి? పాలు ఏం చేస్తున్నాడు? పాలు వెళ్తాడు, వెళ్తారు నీకేం చెప్పి వెళ్తారు. పాత బస్తీకి వెళ్ళమని చాలు, ఇరాన్ దాకా ఎందుకని. అది అంటే ఒకటి ఇరుకు సందుల్లోకి వెళ్ళలేని బెరుకు వెదవా నువ్వు ఇరాన్ వెళ్తావేది. కానీ విపి రెడ్డి మాత్రం బలి చెప్పాడు. ఏమన్నాడు? మీరు పాకిస్తాన్ వెళ్ళి ఈ పనికిమాలిన బైబిల్ ప్రచారం చేస్తారా, మీరు పాత బస్తీకి వెళ్తారా? అతనే చెప్పాడు. డైరెక్ట్ హిందువులు కాబట్టి అలా ఎంటర్టైన్ చేస్తున్నారు అంతే. కాబట్టి మారాల్సింది ఎవరంటారు? హిందువులే. మాట్లాడాల్సింది ఎవరు? హిందువులే. ప్రశ్నించాల్సింది ఎవరు? హిందువులే. ఈ దేశ ధర్మాలను కాపాడుకోవాల్సింది ఎవరు? హిందువులే. ఇస్లాం అలాగే ఉంటుంది, క్రైస్తవం అలాగే ఉంటుంది, వాళ్ళ పద్ధతి అలాగే ఉంటుంది. వాళ్ళ బుక్కుని బట్టి, వాళ్ళ లుక్కు, వాళ్ళ పుస్తకాన్ని బట్టి, వాళ్ళ మస్తకం వాళ్ళు అలాగే ఉంటారు. ప్రపంచం అంతా ఎక్కడున్నా అలాగే బిహేవ్ చేస్తారు. నువ్వు ఒక్కడ పెద్ద గొప్పోడిలో విశాల హృదయం అని కబుర్లు చెప్తే సరిపోద్ది ఏంటి? ఇప్పుడు ఒక ఆవిడ ధర్మపురి అని తమిళనాడు గొర్రె ప్రిన్సిపల్, నేను జెండా వందనం చేయనని చెప్పి డైరెక్ట్గా. ఎందువల్ల? బైబిల్ ఒప్పుకోదు కాబట్టి. తప్పెవరిదంటారు? అలాగే ఇక్కడ మన చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర వాడెవడో మరి ప్రిన్సిపలో సబ్ కలెక్టర్, వాడు నేను సాల్యూట్ చేయను అన్నాడు. ఇవన్నీ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఆయన ఉప ముఖ్యమంత్రిగాను హోమ్ మినిస్టర్గా ఉండేవారు. ఆయన ఎప్పుడైనా చేశాడా? హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ 5 ఏళ్ళు మరి 3 ఏళ్ళు.